రైసీనా డైలాగ్ అని భారతదేశంలో జయశంకర్ మొన్ననే పెట్టడం, దాంతో ప్రతి దేశానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉండటం, వాళ్ళ అభిప్రాయాలు అంతర్జాతీయ విషయాల మీద చెప్తూ ఉండడం, ఇది ఒక మంచి ఇది. ఇదివరకు అమెరికా, యూరోప్ దేశాలు ఇలాంటి మీటింగ్లు పెట్టి అక్కడ ల్యాబింగ్ చేస్తుండే అంతర్జాతీయ పరిణామాల మీద. మనం కూడా ఆ ల్యాబింగ్లో పార్టిసిపేట్ చేసి మనకు అనుకూలంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా చేయించుకోవడం కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు మనమే పెడుతుండేటప్పటికీ మన ల్యాబింగ్ మనకి నడుస్తుంటుంది అనమాట అన్ని దేశాలలో ఇక్కడికి వస్తున్నటువంటి వేళ. నెదర్లాండ్స్ తాజాగా ఒక కీలకమైనటువంటి నెదర్లాండ్స్ డిఫెన్స్ మినిస్టర్ రుబెన్ బెర్క్ల్మాన్స్ తాజాగా ఇందుకోసం రైసీనా డైలాగ్ కోసం వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి ఓ పక్కన సహకరిస్తూనే రాజ్నాథ్ సింగ్ కీలకంగా కొన్ని పాయింట్స్ చెప్పుకొచ్చారు. మీరు పాకిస్తాన్ వాళ్ళకి టెక్నాలజీ ఇస్తున్నారు, ఆ పాకిస్తాన్ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ గొడవల నుంచి భారత్లో అలకలాలు సృష్టించడానికి వాళ్ళు చేసే ఎత్తుగాళ్ళ వెనకాల ఇదే ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పడం ద్వారా తెలివైనటువంటి ఎత్తుగడ వేస్తున్నారు. భారతదేశం వ్యూహాత్మకంగా ఎదురు ల్యాబీ నడుపుతోంది అన్నటువంటి విషయం పాకిస్తాన్కి అర్థమవుతుంది.